జూబ్లీస్తో తిరుగుతూ ఉన్నాం, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్తో మాట్లాడుతూ ఉంటే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కనిపించారు. సో అలా ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్కారం. సో ఎట్లుంది తాండూరు? తాండూరు చాలా బాగుంది. సో ఎందుకు ఈ ప్రశ్న అడుగుతానంటే తాండూరు మొత్తం నేను తిరిగిన, ఎందుకంటే నా బాధ్యత అప్పుడు ఆనాడు ఎట్లుండే అంటే మార్పు రావాలి, కేసీఆర్ గెలిస్తే మా జీవితాలు ఆగమవుతాయి అని చెప్పి తాండూరు మొత్తం తిరిగితే, సో మార్పులో తాండూరు వాళ్ళు కూడా భాగస్వామ్యం అయితే మీకు అవకాశం ఇచ్చారు. తక్కువ రోజులలో నాకు అవకాశం ఇచ్చారు. తాండూరు ప్రజలు ఆశీర్వదించారు. వారు అనుకున్న మీదగా ఈ రోజు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ అధ్వానంగా ఉంటే ఒక్కొక్కటి దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు 1000 కోట్ల రూపాయలు ఈ రోజు రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మనం ఏదైతే ప్రజలు ఆశించారో వారి ఆశయాలకు దగ్గరగా మనం పనిచేస్తా ఉన్నాం. ఓకే. సో ప్రధాన సమస్య నాకు తాండూరులో కనిపించింది, ఒక విలేజ్కి వెళ్తా ఉంటే ఒక రోడ్డు మొత్తం పొట్టు ఆగం ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు అదే పరిస్థితి కనిపించింది నాకు, ఎంపీ ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు అదే పరిస్థితి కనిపించింది. ఆ రోడ్డులో ఏమైనా మార్పు వచ్చినాయా అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఆ ఏరియా గుర్తుకులేదు. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్లను కూడా దాదాపు ఇప్పటికీ ఒక 1000 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్స్ కు పార్లమెంట్ ఎలక్షన్స్ కు 6 months గ్యాప్ ఉన్నది. సిస్టమ్ అంటే శాంక్షన్ అయినా కావాలా, దానికి టెండర్ ప్రాసెస్ ఉంటుంది. అయిపోయి కూడా 1 year కంప్లీట్ అయిపోయింది అని ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని టెండర్స్ అయిపోయినాయి. కొన్ని వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి, ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ 1 year కాలంలో ఈ సంవత్సరంలో 3-4 months నుంచి కంటిన్యూ వర్షాలు కూడా పడతా ఉన్నాయి. దాని నుంచి ఎందుకంటే బీటీ రోడ్లు వేయాలంటే ఇది వాడాలంటే వర్షాలు పడితే రోడ్లు ఇవ్వడానికి రాదు. ఇవన్నీ వర్షాలు తగ్గిన ఎంబడి అన్నింటినీ కూడా కంప్లీట్ రోడ్లు ఈ సంవత్సర కాలంలో కంప్లీట్ చేస్తాం. సో ఆ పొల్యూషన్ నుంచి ఏమైనా తాండూరు ప్రజలకు విముక్తి దొరికినట్టేనా? ఎందుకంటే చాలా మంది మహిళలు ఉపాధి కోసం రోడ్ల పైన సో ఆ బండలు మోయనికి ఆ నెత్తి మీద టవల్ పెట్టుకొని కూర్చుంటా ఉంది. ఇప్పుడు జిన్గుర్తి గ్రామంలో ఒక 350 ఎకరాలు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. తాండూరులో ఉన్నటువంటి పాలిష్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా టీఎస్ఐఐసిసి వాళ్ళకి అప్పచెప్పినాం. రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. ఆ పాలిష్ ఇండస్ట్రీ వాళ్ళు సహకరిస్తే ఎంబడే ఆ రేటు కూడా ఫిక్సేషన్ చేయడం జరిగింది. అన్ని కూడా ఆ ఇండస్ట్రీ స్టోన్ ఇండస్ట్రీని బయటకు పంపిస్తే పొల్యూషన్ తగ్గుతుంది ఖచ్చితంగా. మీరు తాండూరు నుంచి జూబ్లీహిల్స్కి వచ్చినారు ఇప్పుడు, ఎందుకు మీ అభ్యర్థి గెలుపు అటు ఇటు అవుతుందన్న ఏమన్నా భయంతో ఇటు వచ్చి? అదేం లేదు, జనరల్ గా మా కొద్ది ముందే వాళ్ళు 2 నెలల నుంచి అవతల వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం కూడా మనకు తోచిన సాయం, మనకు ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా, ఏ విధంగా ఉందో చూద్దామనే ఉద్దేశంతో మనం రావడం జరిగింది. గెలవడం అనేది మాత్రం 100% పక్కా. ఇది నవీన్ యాదవ్ గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ రోజు భారీ మెజార్టీతో ఈ రోజు గెలవబోతా ఉన్నాడు. అంటే మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తారు కదా సార్, ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఎందుకంటే కొంతమంది సారే రావాలి, బాపును మిస్ అవుతున్నాం, కేసీఆర్ రావాలి, 2 సంవత్సరాల పాలన బాగాలేదు, 10 సంవత్సరాల పాలన బాగుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కేసీఆర్ పరిపాలించినటువంటి పాలనే ఉన్నది. వారి పాలన వాళ్ళ గుర్తుపైన గెలిచినటువంటి వ్యక్తే ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగలే. జూబ్లీహిల్స్ అభివృద్ధి అంటే గతంలో పీజేఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. మళ్ళీ మనం కాంగ్రెస్ నే తెచ్చుకోవాలా, కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, మా బస్తీలు బాగుపడతాయని చెప్పి ప్రతి బస్తీ వాసులు ఈ రోజు అదే కొడతా ఉన్నారు. అంటే బస్తీ బాగుపడుతుందని చెప్పి మీరు అంటున్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ రౌడీ పాలన నడుస్తుంది. నామినేషన్ ర్యాలీ చూస్తే కూడా బీభత్సంగా వైరల్ అవుతుంది. అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేని రౌడీ షీటర్లు ఇక్కడ జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు. అంటే మీపై ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అవి వాళ్ళు సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తా ఉన్నారు, గ్రౌండ్ కాదు. ఒక వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి, నవీన్ యాదవ్ అన్నటువంటి వ్యక్తి యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి, ఎక్కడ పోయినా నవీన్ అన్న మంచోడు, నవీన్ మాకు ఏ పదవి లేకున్నా ఒక 10 సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీ చేస్తా ఉన్నాడు. ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నాను, గురుద్వార్ కాలనీ ఉంది పక్కకే, మీరు వెళ్ళరండి, మేము అక్కడికి వెళ్ళాం. ఖచ్చితంగా నవీన్ అన్న మేము గెలిపించుకుంటాం. మాకు కావాల్సినటువంటి గ్రేవ్ యార్డ్ మేము అడగకముందే మాకు సొంత డబ్బులతో గ్రేవ్ యార్డ్ ఇచ్చిండు. మాకు కావాల్సినటువంటి మా గురుద్వార్ కావాల్సినటువంటి ఏ వసతి ఏది అడిగినా కానీ ఇమ్మీడియట్ కాదనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా నవీన్ యాదవ్ మేము మిస్ చేసుకోము, ఆయన ఎమ్మెల్యేగా చూస్తామని చెప్పి వాళ్ళు 2 ఏళ్ల పరిపాలన గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇచ్చిన హామీల గురించి కూడా సో ఏమని పబ్లిక్ రిక్వెస్ట్ చేయబోతా ఉన్నారు? ఎందుకంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. సో అవిటి గురించి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని వాళ్ళకి ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ 10 సంవత్సరాల కాలంలో అస్తవ్యస్తం చేసినటువంటి పాలన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఈ రోజు మా మహిళా సోదరులకు ఉచితంగా బస్సు కానివ్వండి, 10 సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే
ఏ రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసి జిరాక్ల సెంటర్ పోయి జిరాక్స్లో పెట్టుకున్నారు కానీ ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వల్లే రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చిస్తామని చెప్పినాం, వాళ్ళ ఇంటికి ఇచ్చేసినాం రేషన్ కార్డ్స్. రేషన్ కార్డులే కాకుండా ఈరోజు యావత్ భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేనటువంటి సన్న బియ్యాన్ని ధనికులు ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నారో పేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఒక మంచి లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ గారు కానివ్వండి ఒక చక్కటి ఆలోచన చేసి ఈరోజు బీదలకు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. బీదలు చాలా హ్యాపీగా ఉన్నారు. అదే కాకుండా గతంలో ఏదైనా ఇందిరమ్మ ఇల్లు బీదలకు ఇచ్చిందంటే, సంక్షేమం ఇచ్చిందంటే ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్నే ఇచ్చింది. గత ప్రభుత్వం చూసినాం, అంత కొద్ది ముందు చాలా మాటలు మాట్లాడినరు. అల్లుడు స్తోత్రం అనుకోవాలి, బిడ్డు స్తోత్రం అనుకోవాలి, ఇవేం ఇండ్లు ఉన్నాయి, పండుకుంటే కాలు తాగుతాయని చెప్పి విమర్శలు చేసిండ్రు. పెద్దగా కట్టిస్తామని చెప్పిండ్రు. ఎన్ని ఇండ్లు కట్టించారో మీకు అందరు కూడా తెలుసు, ఏ గ్రామానికి పోయినా తెలుసు. మళ్ళీ మనం 2 సంవత్సరాల లోపల ఈరోజు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండొద్దని చెప్పి మేము ఏ విధంగా ముందు చెప్పి ఉన్నామో అదే విధంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇండ్లు కట్టిస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి. ఈ రోజు 3500 ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన 5 కోట్లు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము, మిగతా దానికి దీనికి అనేసి ఇట్లా పేదవాళ్ళని తిరిగి ఆడిపిస్తుండ్రు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని రాలేదు. మళ్ళీ ఆడపిల్లల మహిళలకి 2500 వేస్తామండి, అవి రాలేదు. గ్యాస్ 500 చేస్తామండి, అది కాలేదు. ఇంకా రెంట్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ ఏం తగ్గుతలేవు. ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటంటన్నా, మీరు చేసిన దాని గురించి మీరు చెప్పుకుంటున్నారు, సో పబ్లిక్ ఏందో రాని దాని గురించి పబ్లిక్ ఆలోచిస్తున్నారు. మనకొచ్చి అమ్మ చెప్పింది వాస్తవమే. మనం 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇప్పటికే ఉచితంగా ఫ్రీ మహిళలకు బస్సులు ఇస్తా ఉన్నాం. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినా కొంతమందికి రాలేకుండొచ్చు. వాళ్ళకి కూడా మాక్సిమం గ్రామీణ ప్రాంతంలో మాక్సిమం తీసుకోవడం జరిగింది. కొద్దిగా అర్బన్ లో కొద్ది ఇబ్బంది ఉంది. ఏదంటే అధికారులతో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మన లీడర్షిప్ తక్కువ ఉండడం కానివ్వండి, కొద్దిగా బీదలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. తప్పకుండా వాళ్ళకందరూ కూడా తప్పకుండా ఇస్తాం. 200 యూనిట్ల వరకు కూడా కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పినాం. మాక్సిమం అది కూడా 100% ఇవ్వడం జరిగింది. ఈ 500 మాత్రము కొంతమందికి రాకపోవచ్చు. వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళ ఆధార్ కార్డుని కేవైసీ అప్లోడ్ చేసుకుంటేనే కానీ వాళ్ళకి రావడం వీళ్ళ ఇంటెన్షన్ అంటే మీరు 100 రోజుల్లో 6 గంటలు అమలు చేస్తామని చెప్పారు కదమ్మా. వాళ్ళ బాధ కూడా అదే కదా. 100 రోజులు అమ్మ, మనము ఏదైతే ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినామో ఈ రోజు 8 లక్షల కోట్లు అప్పు చేసి మనకి ఇచ్చిపోయాడు. అప్పు చేసి ఇచ్చిపోయినందుకు కొద్ది ఇబ్బంది అవుతుంది. అయినా మనం ఒక అప్పుని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఈ రోజు ఇల్లు అల్కగానే పడగ కాదు. ఒకటే రోజు 4 అన్నదమ్ములు ఉంటారు, అందరినీ సమానంగా చూడలేం. 4 కొడుకులు ఉంటారు, అందరినీ ఒకటే రోజు అందరికి ఒకటేసారి చేయాలంటే చేయలేం. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాం. ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది మనకు. ఖచ్చితంగా మా మహిళా సోదరుమణులకు 2500 రూపాయలు ఇచ్చే బాధ్యత మాకు పైన ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. 4000 పింఛన్ ఇస్తామని చెప్పినాం. 4000 పింఛన్ ఉంది, ఖచ్చితంగా ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు మీకు ఎక్కడ కూడా లేదు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఇక్కడ మన లీడర్ కొద్ది ఇది ఉంది. గత పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పట్టించుకోలేరు. మీరు నవీన్ యాదవ్ గారిని గెలిపేయండి. ఖచ్చితంగా నిరుపేదలకు అందరు కూడా ఇండ్లు 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఖచ్చితంగా మీకు ఇస్తారని చెప్పి కూడా కుండ బద్దలు కొట్టి చెప్తారు. కీలకంగా తీసుకుంటా ఉన్నాయి. ఓటుకు పైసా వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తే ఎంతో కొంత మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అధికార పార్టీగా మేము ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేము. మేము చేసినటువంటి సంక్షేమమే చూడమంటున్నాం. మేము ఖచ్చితంగా పనిచేస్తాము. పనిచేసే వారికి ఓట్లు వేయమని చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణ నవీన్ యాదవ్ గారే. తను ఏ పదవిలో లేకున్నా గానీ చాలా సోషల్ యాక్టివిటీస్ చేసేది. ఈ రోజు యూత్ ఎక్కడ పోయినా గానీ నవీన్ అన్న మంచోడు, మా పదవిలో ఉన్నా లేకున్నా మాకు ఈ పని చేసిండు ఆ పని చేసిండు మా కాలనీకి ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ గెలిపిస్తామంటున్నారు. తప్పకుండా డబ్బులు కాదు, మేము చేసే సర్వీసు ఖచ్చితంగా సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ మంచి సంక్షేమం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డబ్బులకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకోదు. మేము చేసేటువంటి పనులే చెప్పుకుంటాం, పనులు చేసి ఓట్లు వేయమని చెప్పి అడుగుతాం. ఖచ్చితంగా వేయడానికి తప్పకుండా.